ఎబినేజర్ టాక్ వీడియోస్ చూస్తున్న వీక్షకులందరికీ నా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనములు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులకు విగ్రహములకు బలర్పించిన వాటిని, అంటే స్వీట్స్, లడ్లు, మాంసము మరి ఏదైనా కావచ్చు, తినవచ్చా తినకూడదు అనేది తెలియదు. ఎందుకంటే వారి గొడవే వారికి ముఖ్యం. వారు చెప్పింది పాట, వారు అన్నదే మాట పాట. ఇక ఎవరు చెప్పినా వినరు. వాక్యం ఏం చెప్తుంది అనేది పట్టించుకోరు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. చర్చిలో ఉన్నప్పుడే వారి నటన, బయటకు వస్తే అన్నీ మర్చిపోతారు. మరి వీరిని క్రైస్తవులను అనవచ్చా? వీరి వల్లే కదా నా నామం అన్యజనుల మధ్య అవమానపరచబడుతుందని ప్రభు చెప్పాడు. ఇక విగ్రహాలకు అర్పించిన ప్రసాదాల విషయానికి వస్తే, చాలామందికి వారి జీవితంలో ఎదురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది వాక్యానుసారంగా చెప్పి తినరు. మరి కొంతమంది సహోదరులతో గొడవ పెట్టుకుని ప్రవర్తిస్తారు. మరి కొందరు అసహించుకుంటారు, సహోదరులను ద్వేషిస్తారు. దీనివల్ల ఎదుటి వారిలో క్రైస్తవుడు అంటే ప్రేమ లేనివాడిగా మిగిలిపోతాడు. మా ప్రసాదాలు మీరు తినరు, మీ ప్రసాదాలు మేము తింటామని అంటారు. వారు అడిగిన వాటికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. నీవు తప్పించుకుంటే సువార్త పంచుకోలేవు. తప్పించుకోకుండా వాక్యానుసారంగా చెప్పి సువార్త చెప్పాలి. అపోస్తలుల కార్యములు 17:27 అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి చూసి పౌలు వేదన చెందాడు. వారికి సువార్త ఎలా చెప్పాలని ఆవేదన చెందిన సమయంలో తెలియబడని దేవునికని వ్రాసి ఉంది బలిపీఠం మీద. దీన్ని అవకాశంగా తీసుకుని సువార్త చెప్పి రక్షణకు నడిపించాడు. అసలు క్రైస్తవులకు ప్రసాదాలు ఉండవని యేసుప్రభుకి పూజ చేసి పంచిపెట్టరు. హోటల్లోనూ, మీటింగ్స్లోనూ ప్రార్థన అనంతరం వచ్చిన వారికి వారి స్తోమత తగ్గట్టుగా భోజనం లేదా ఏదైనా అల్పాహారం పెట్టుకుంటారు. కొంతమంది టీ పంచిపెట్టుకుంటారు. ఎందుకంటే వచ్చిన వారిని ఖాళీగా పంపించలేక అలా చేస్తారు తప్ప యేసుప్రభుగా బలి అర్పించరు. అవి ప్రసాదాలు కావు. మరి అగరవత్తులు, మరి కొంతమంది అలాంటప్పుడు మరియమ్మ క్రీస్తు విగ్రహం దగ్గర కొవ్వొత్తులు, అగరొత్తులు, అరటిపూలు, పువ్వులు వగైరా పెట్టి పూజ చేస్తారు. మరి అవేంటి? ప్రసాదాలు కావా? విగ్రహారాధన కాదా? ప్రసాదాలు కావా? అవును, విగ్రహారాధనే. ఆర్సీఎం సంస్థ చెప్పిన సిద్ధాంతాలు వారు పాటిస్తారు. వారి భక్తిని ఆ విధంగా వ్యక్తపరుస్తారు. ఇది వాక్యానికి విరుద్ధం. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి తప్ప క్రీస్తు విగ్రహాన్ని పెట్టుకుని ఆరాధించకూడదు. ఎందుకంటే దేవుడు మనుషులు నిర్మించిన కట్టడలో నివసించడు. మరి ఎక్కడే నివసిస్తాడు? మానవ శరీరం ఆయనకు ఒక దేవాలయం. మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు గుర్తెరగరా? ఎవడైనా తన దేహమును పాడు చేస్తే వాడు పాడైపోతాడు. దేవుడు వారిని నివాసం చేయడని వాక్యం చెప్తుంది. మొదటగా అపోస్తలుల కార్యములు 15:20 విగ్రహ సంబంధం చేత కలుగు అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించడని వారికి పత్రిక రాసి పంపవాలని నా అభిప్రాయం. ఇక్కడ అపోస్తలుల చర్చ వేదికలో యాకోబు ఈ మాట చెప్తున్నాడు. అదే అధ్యాయములో 19 అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుతున్నవారు తెలియక బలర్పించిన వాటిని తినేస్తారు. వారికి చెప్పాలి. 24 కొంతమంది మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము ఆజ్ఞ ఇచ్చి ఉండలేదు. కావున మీరు బలి అర్పించిన వాటిని తినకూడదు. అందుకే పౌలును, బర్నబాను, బర్షబ్బాను, మారుపేరు గల యోధాను, శీలను మీ దగ్గరకు పంపుచున్నాము. 27-28 వీరి నోటి మాటతో ఈ సంగతులు మీకు చెబుతారు. విగ్రహార్పితములైన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన వాటిని, జారత్వమును విసర్జింపవలెను. 29 పరిశుద్ధాత్ముడు పాత్ర ఉంది. మీరు జాగ్రత్త లేకపోతే కీడు కలుగుతుంది. జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమము. ఇక రెండవదిగా 1 కొరింథీ 8:7 కొందరు ఇది వరకును విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించెదరు. ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనదే అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం ముప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. చాలామంది ఈ వచనమును బట్టి తినేస్తారు. కానీ దీని తర్వాత వాక్యము 1 కొరింథీ 8:9 అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వతంత్రము వలన మీ బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనండి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన యెడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములు తినుటకు ధైర్యము తెచ్చుకొనును కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయిన ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. అలాగూ సహోదరులకు విరోధముగా పాపం చేయటం వలన
వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించడం వలన మీరు క్రీస్తుకు విరోధముగా పాపం చేయవారుచున్నారు అని వాక్యం చెప్తున్నది. ఇక మూడవదిగా 1 కొరింథీ 10:14-29 చదవండి. నీవు ప్రభువు రొట్టె తినటం వలన క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుచున్నావు, మరియు ద్రాక్షారసం త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుచున్నావు. కావున వేరొక చోట అర్పింపబడిన పదార్థములను నీవు తినడం వాక్య విరుద్ధం. ఇక్కడ చాలామంది అంటారు, మేము పూజ చేసి టిఫిన్ అమ్ముతాము, కిరాణా షాపులో సామాన్లు అమ్ముతాము, భూమి పూజ చేసి పంట వేస్తాము, అప్పుడు మీరు తినకూడదు కదా అని అంటారు. అపోస్తలుల కార్యములు 10:29 మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటిక వాని అంగడిలో అమ్మినదేదో దాన్ని తినవచ్చును, ఎందుకు తినాలి అనేది మనకి అపోస్తలుల కార్యములు 10:20 భూమియు దాని సంపూర్ణతయు ప్రభువై ఉన్నవి. ప్రభు చెందినవి పూజ చేయడం ఏంటి? ఆ దేవత దేవుడిని ప్రక్కన పెట్టి ఆయన సృష్టించిన వాటిని విగ్రహంగా చేసుకోవడం ఏమిటి? వాటికి పూజ చేసి పలహారం అని పేరు పెట్టడం, ఇది బలహీనమైన మనస్సాక్షి అని బైబిల్ చెప్తుంది. ఈ బలహీనమైన మనస్సాక్షి వ్యక్తి నిమిత్తం ప్రభువు చనిపోయాను. రక్షించబడిన నీవు ఆ అర్పితము తిని నీ సహోదరుని బలహీనమైన మనస్సాక్షిని బలపరుస్తున్నావు. ఈ విషయంలో మనసును అణుచుకొనక పోతే దానియేలు 5:22-31 వరకు చదవండి. రాజైన బెల్షాజరు మనసు అణుచుకొనలేక పాపమును బట్టి అతను చనిపోవడం జరుగుతుంది. ఇంకా నాలుగవదిగా 1 కొరింథీ 11:23-30 వరకు ధ్యానించండి. ప్రభుబలలో పాలు పంపులు పొందుతున్న నీవు నేను ఇక వాటి జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ మీ ఇష్టానుసారంగా ఉంటే ప్రభు శరీరాన్ని ఆయన రక్తాన్ని అవమానపరుస్తున్నారు. కావున అన్యజనుల పండుగ సందర్భంలో వండిన వాటిని కొన్ని పక్కకు తీసి ఉంచుతారు, అవి కూడా మీరు తినకూడదు. మిగతా పండగలు లేని సందర్భాల్లో కూడా వారు మనకి ప్రేమతో వండి పెట్టలేరు. కాబట్టి ఇది గమనించమని ప్రార్థన. ప్రభు బలలో రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ప్రభు శరీరం వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలిపిటిగా తిని త్రాగుచున్నాడు. అందుకే మీలో చాలామంది బలహీనులను, రోగులను చాలామంది నిద్రించున్నారు. వాక్యానికి లోబడండి. ఈ ఆధ్యాత్మిక భక్తి విషయంలోనే మీరు ఖచ్చితంగా ఉండండి. మిగతా అన్ని విషయంలో మనం అందరితో ప్రేమగా ఉండాలి. వాళ్ళ అవసరాలు గుర్తిరగాలి. మీకు సాధ్యమైతే వారికి సహాయం చేయండి. వారి బాధలలో పరామర్శించండి. నోటి మాటతో కాకుండా వారి చేతి సహాయం చేయండి. అందుకే దేవుడు నీకు డబ్బు ఇచ్చాడు, దాచుకోమని కాదు. దిక్కులేని వారిని, పేదవారి పట్ల కనికరం కలిగి ఉండండి. ఇది మతం కాదు, మార్గం అని గుర్తిరగండి. నేను ఎవరిని ద్వేషించడం, దూషించడం, శపించడం, ఆశించుకోవడం చూడకండి. నరుడు దేవుని పోలికగా సృష్టించబడ్డాడు, ఆత్మను కలిగి ఉన్నాడు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉందాం. అందరినీ ప్రేమిద్దాం, ప్రేమ చూపిద్దాం. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.